దీన్ని మనకి అద్భుతంగా ఈ కనుమ పాడి పంటలకి చాలా ప్రధానంగా చెప్తారు. మనకి ప్రకృతిని పక్షిని అన్నిటినీ పూజించేటటువంటి సంప్రదాయం ఇక్కడ కనిపిస్తుంది. మనం గనక అరవ దేశానికి వెళ్తే కనుమని మాట్టు పొంగలి అంటారు వాళ్ళు. మాట్టు అంటే పశువు, పొంగలి అంటే ఆ రోజు పొంగలి వండి పశువుకి పెడతారు కాబట్టే దాన్ని మాట్టు పొంగలి అంటారు. పశువుల్ని ఉదయాన్నే చక్కగా కనుమ రోజు మనం పొద్దున్నే లేచి గుమ్మాలన్నిటినీ కూడా మామిడి తోరణాలతోటి పూలతోటి రకరకాలుగా అలంకరించుకొని ఇంటి ముందు బ్రహ్మాండంగా ముగ్గులు, ఆడవాళ్ళందరూ ముగ్గులు వేస్తారు. ఎందుకు వేస్తారయ్యా పెద్ద పెద్ద ముగ్గులు అంటే ఈ సమయంలో క్రిమికీటకాలన్నీ కొంచెం లేచి కాస్త తిరుగుతూ ఉంటాయన్నమాట. వాటికి ఆహారం చలి వల్ల సంపాదించుకోలేక ఎక్కడో దాక్కొని ఉంటాయి. మనం గనక బియ్యపిండితోటి పెద్దగా ముగ్గులు వేస్తే ఈ చీమలు అయితేనేమిటి, ఇతరమైన క్రిమికీటకాలు అయితేనేమిటి, మనం ఒక్కళ్ళం బతకటం కాదు, ప్రకృతి మొత్తము బతకాలి. కాబట్టి వాళ్ళందరూ ఏం చేస్తారు, చక్కగా ఇక్కడికి రావటము, ఆ క్రిమికీటకాలన్నీ కూడా ఆడవాళ్ళు ముగ్గుగా వేశారు కదా బియ్యపిండిని, ఈ ముగ్గుని వచ్చి కొద్ది కొద్దిగా ఆ ముగ్గుని తింటాయి. అంటే భూతదయతోటి మన రోజు మొదలు కావాలి అని చెబుతూ రకరకాలైనటువంటి రంగులు దిద్దుతూ ఈ బియ్యపిండిని చల్లి, ఆ కల్లాపు చల్లి బియ్యపిండి వేసినటువంటి ముగ్గు దగ్గర ఎవ్వరూ తొక్కకుండా పక్కకు వెళ్తారు. ఎందుకంటే అన్నం తినే పళ్ళెంలో ఎవరు కాలు వేయరు కదా. ఇవన్నీ కూడా క్రిమికీటకాదులు ఈ బియ్యపిండిని తింటున్నాయి కదా. అందుకని భూతదయతోటి మనకి ముందు ముగ్గులు వేసి ఆరంభిస్తారు. చక్కగా గుమ్మాలు తోరణాలతోటి నిండిపోతాయి, మామిడి తోరణాలతోటి నిండుతాయి, పూలతోటి అలంకరించుకోవాలి. ఇలా అలంకరించుకొని ఉదయాన్నే స్నానం చెయ్యాలి. అభ్యంగా చక్కగా స్నానాన్ని ఎలా నువ్వుల పిండి మొత్తము శరీరం అంతా రుద్దుకొని నూగు పిండితోటి మనం స్నానం చేయటము అనేటటువంటిది చాలా ప్రధానం. ఈ నూగు పిండితోటి కనుక స్నానం చేస్తే సమస్తమైనటువంటి దారిద్ర్యాలు దూరం అవుతాయి, దరిద్రము దూరం అవుతుంది.